ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమందు దేవుని సన్నిధిలో చేరి దేవుని నామాన్ని స్తుతించి ఆరాధించడానికి, దేవుని యొక్క మాటలు ఆలకించడానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. తల్ల వంచినట్లయితే చిన్న ప్రార్థనతో నేటి ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. సర్వోన్నతుడా, జీవాధిపతి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. గతించిన వారమంతా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి ఈ దినమందు మీ పరిశుద్ధ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి మీరు మాకిచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. కూడి వచ్చిన మీ బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా, మేము మిమ్మల్ని స్తుతిస్తూ ఉండగా మా స్తుతులపై మీరే ఆశీనులు కమ్మని ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. ప్రభు, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో గొప్ప ఉజ్జీవాన్ని రేకెత్తించమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీ ఆత్మకార్యం మా ప్రతి హృదయంలో జరిగించమని యేసు దివ్యనామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయమంతా ఒక పాట పాడుతూ దేవుని నామాన్ని స్తుతించి ఆరాధిద్దాం. దేవుని మాటలు ఆలకించడానికి మన ప్రాణాత్మ శరీరాలు సిద్ధపరచుకుందాం. నీకే మహిమా, నీకే ఘనత, నీకే స్తుతియు స్తోత్రము. నీకే మహిమా, నీకే ఘనత, నీకే స్తుతియు స్తోత్రము. సర్వలోకంలో ఎవరు లేరయ్యా, నీ వంటి వారు ఎవరు లేరయ్యా. సర్వలోకంలో ఎవరు లేరయ్యా, నీ వంటి వారు ఎవరు లేరయ్యా. స్తుతికి నీవే అర్హుడవు యేసయ్యా. నీకే మహిమా, నీకే ఘనత, నీకే స్తుతియు స్తోత్రము. నా జీవనాధారం, నా రక్షణానందం, నా కోట శైలం నీవేసయ్యా. నా జీవనాధారం, నా రక్షణానందం, నా కోట శైలము నీవేసయ్యా. నా జీవయాత్రలో నీవే శరణం, నా బ్రతుకు బాటలో నీవే గమ్యం. నా జీవయాత్రలో నీవే శరణం, నా బ్రతుకు బాటలో నీవే గమ్యం. నీకే మహిమా, నీకే ఘనత, నీకే స్తుతియు స్తోత్రము. నీకే మహిమా, నీకే ఘనత, నీకే స్తుతియు స్తోత్రము. నాలోన సంతోషం, నాకున్న సమస్తం, నా స్తుతికి కారణం నీవే యేసయ్యా. నాలోన సంతోషం, నాకున్న సమస్తం, నా స్తుతికి కారణం నీవే యేసయ్యా. నా ప్రాణనాథుడా, నీవే ఆశ్రయం, నా స్తుతికి పాత్రుడా, నీకే వందనం. నా ప్రాణనాథుడా, నీవే ఆశ్రయం, నా స్తుతికి పాత్రుడా, నీకే వందనం. నీకే మహిమా, నీకే ఘనత, నీకే స్తుతియు స్తోత్రము. నీకే మహిమా, నీకే ఘనత, నీకే స్తుతియు స్తోత్రము. సర్వలోకంలో ఎవరు లేరయ్యా, నీ వంటి వారు ఎవరు లేరయ్యా. సర్వలోకంలో ఎవరు లేరయ్యా, నీ వంటి వారు ఎవరు లేరయ్యా. స్తుతికి నీవే అర్హుడవు యేసు.
నీకే మహిమా, నీకే ఘనత, నీకే స్తుతియు స్తోత్రము. నీకే మహిమా, నీకే ఘనత, నీకే స్తుతియు స్తోత్రము. తల ఉంచినట్లయితే చిన్న ప్రార్థనతో నేటి వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. నీవు మాట్లాడే దేవుడవు ప్రభువా, నీవు మాట్లాడితే మేము బ్రతుకుతాము నాయన. ఈ దినమందు మీ సన్నిధిలో చేరి మీ మాట కొరకు మేము వేచి ఉండగా మీరు మా అందరితో మాట్లాడమని మేము వేడుకుంటున్నాం. మీ పరిశుద్ధ సన్నిధి మాతో ఉంచండి. జీవము కలిగిన మీ మాటలు మాకు వినిపింపజేసి మా జీవితాలను జీవింపచేయమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ ఆత్మకార్యం ప్రతి హృదయంలో జరిగించమని యేసు దివ్యనామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, గతించిన కొన్ని వారాలుగా మనము మత్తయి సువార్తలో నుంచి యేసుక్రీస్తు వారి యొక్క జీవితము, ఆయన బోధలు, ఆయన చేసిన కార్యాల్లో నుంచి మనము దేవుని మాటలు ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి గతించిన వారం మనము వేరే లేఖన భాగంలో నుంచి ధ్యానం చేశాం. మరొకసారి ఈ యొక్క ఆదివారమున ప్రభు దినమున మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనము నుండి 20వ వచనం వరకు ఉన్నటువంటి దేవుని మాటలు మనము ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 16 నుండి 19, 20 వచనాల వరకు ఉన్నటువంటి దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. యేసు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా, వారు కొందరు బాప్తిస్మమిచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడు ఒక దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పెను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు. పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిస్తేనే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చెదను. నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందు బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను. అటుపిమ్మట తాను క్రీస్తు అని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించెను. ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఆయన అనేకమైనటువంటి కార్యములు చేసుకుంటూ, అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు, బోధలు చేస్తూ ఆయన ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతాలకు వచ్చినట్లుగా మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనములో మనం చూస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు మత్తయి భక్తుని ద్వారా యేసుక్రీస్తు ఏ ప్రాంతములో ఉండి ఈ ప్రశ్న అడిగారో, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారు లేదా మీరేమనుకుంటున్నారు అనే ప్రశ్న ఏ ప్రాంతములో అడిగారో అది కావాలనే పరిశుద్ధాత్మ దేవుడు మత్తయి భక్తుని ద్వారా రాయించాడు అని మనము అర్థం చేసుకోవచ్చు. ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతము అంటే మనం అర్థం చేసుకోవాలి అంటే, ఇశ్రాయేలు దేశము యేసుక్రీస్తు వారు జీవించి ఉన్నటువంటి కాలంలో 3 భాగాలుగా ఉండేది, 3 రాష్ట్రాలుగా ఉండేది అని మనము తెలుసుకోవచ్చు. ఉత్తరాన దానిని గలిలయ ప్రాంతం అని పిలిచారు. గలిలయ సముద్రం ఉన్నటువంటి ప్రాంతం. మధ్యలో సమరయ అనేటువంటి ప్రాంతముగా దాన్ని విభజించినట్లుగా మనం చూస్తాం. దాని క్రింద భాగములో యోదయ అనేటువంటి ప్రాంతముగా విభజించబడింది. గలిలయ, సమరయ, అదేవిధముగా యోదయ అనే ప్రాంతం. యోదయలో యెరూషలేము ఉంటుంది, యోదయలో దేవాలయం ఉండేది. మధ్యలో సమరయులు అంటే యూదులకు పడేది కాదు, వారిని చిన్నచూపు చూస్తూ ఉండేవారు. యేసుక్రీస్తు వారు సమరయ గుండా వెళుతూ సుకార్ అనే గ్రామంలోనికి వచ్చిన సంగతి కూడా మనము యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తాం. పైకి వెళ్ళినప్పుడు గలిలయ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ గలిలయ ప్రాంతంలో పైన చివర్లో హెర్మోను పర్వతం కనబడుతుంది. అది ఇశ్రాయేలు దేశంలోనే అతి పెద్ద పర్వతం. అది ఒక పవిత్రమైనటువంటి పర్వతముగా ఇశ్రాయేలు ప్రజలు భావించేవారు. అటువంటి ప్రాంతంలో దాను అనేటువంటి గోత్రము నాకు ఇవ్వబడినటువంటి ప్రాంతము,
నఫ్తాలి అనేటువంటి గోత్రమునకు ఇవ్వబడినటువంటి ప్రాంతము, ఆ ప్రాంతాలు అక్కడ ఉంటూ ఉండేవి. ప్రత్యేకంగా నఫ్తాలి గోత్రమునకు ఇవ్వబడిన ప్రాంతములో యేసుక్రీస్తు జీవించిన కాలంలో ఫిలిప్పుదైన కైసరయ అనేటువంటి ప్రాంతం, ఆ యొక్క పట్టణం ఉంటూ ఉండేది. ప్రత్యేకంగా హెర్మోను పర్వతం యొక్క క్రింద, కరెక్ట్గా హెర్మోను పర్వతం క్రింద ఆ యొక్క పట్టణము చాలా చక్కగా ఆ రోజుల్లో విరాజిల్లుతూ ఉండేదన్నమాట. ఈ పట్టణానికి ఫిలిప్పుదైన కైసరయ అనేటువంటి పేరు ఎందుకు వచ్చిందంటే, కైసరయ అనేటువంటి పేరు ఇశ్రాయేలు దేశంలో ప్రత్యేకంగా 2 ప్రాంతాల్లో చూస్తాం. కైసరయ అనే పట్టణము అది మధ్యధరా సముద్రానికి దగ్గరలో ఒక ఎడ్జ్లో ఉంటుంది. ఈ ఫిలిప్పుదైన కైసరయ మరొకటి, అదేంటంటే నఫ్తాలి గోత్రమునకు ఇవ్వబడినటువంటి ప్రాంతములో పూర్తిగా ఉత్తరాన భూభాగము యొక్క, లేకపోతే ఆ యొక్క ఇశ్రాయేలు దేశంలో ఉత్తరాన మనం చూసినట్లయితే హెర్మోను పర్వతం యొక్క ఆ ప్రాంతంలో మనం చూస్తాం ఫిలిప్పుదైన కైసరయ. ఈ పట్టణానికి ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే, ఫిలిప్పు అనేటువంటి రాజుగా పరిపాలిస్తున్నటువంటి, ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి వాడు హేరోద్ ద గ్రేట్, ఆ యొక్క మహా హేరోద్ యొక్క కుమారుడిగా ఉండేవాడు. ఆయన పరిపాలిస్తున్నటువంటి దినాల్లో వారికి ఉన్నటువంటి, ఆ దినాల్లో ఉన్నటువంటి అలవాటు ఏంటంటే, కొన్ని పట్టణాలకి కైసరు పేర్లు పెడుతూ ఉండేవారు, కైసరు అని పిలుస్తూ ఉండేవారు. కైసరును, లేకపోతే చక్రవర్తిని, రోమా చక్రవర్తిని గౌరవించడానికి గుర్తుగా కొన్ని పట్టణాలకు కైసరు అని పేరు పెడుతూ ఉండేవారు, సిజారియా అనేటువంటి పేరు. కాబట్టి ఫిలిప్పుదైన కైసరయ అనేటువంటి పేరు ఎందుకు వచ్చిందంటే, కైసరయ అని దానికి పేరు పెట్టింది ఫిలిప్పు కాబట్టి ఫిలిప్పుదైన కైసరయ అనేటువంటి పేరు అక్కడ మనం చూస్తూ ఉంటాం. ఆ ప్రాంతాలకు వచ్చినప్పుడు చాలా గొప్ప ప్రశ్న, అసలు శిష్యులైనటువంటి ప్రశ్న యేసుక్రీస్తు వారు తన శిష్యులను అడిగినట్లుగా మనం చూస్తాం. మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారు అని యేసుక్రీస్తు వారు తన శిష్యులను అడిగారు. ఆ ప్రాంతమునకు వచ్చినప్పుడు, ఆ ప్రాంతములకు వచ్చి అని ఎందుకు పరిశుద్ధాత్మదేవుడు రాయించాడు అంటే, దానికి ఒక ప్రాముఖ్యత ఉంది. ఫిలిప్పుదైన కైసరయాకి ఒక ప్రాముఖ్యత ఉంది. ఫిలిప్పుదైన కైసరయ భయంకరమైనటువంటి విగ్రహారాధనకు, అదేవిధముగా ఫాల్స్ గాడ్స్, దైవము కాని వాటిని దేవునిగా ఆరాధిస్తున్నటువంటి ఆ యొక్క దేవీ దేవతల యొక్క ఆరాధనకు, లేకపోతే దేవాలయాలకు చాలా ప్రసిద్ధిగాంచినటువంటి ప్రాంతము అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. అది ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందంటే, సొలొమోను కుమారుడు రెహబాము పరిపాలిస్తున్నటువంటప్పుడు దేవుని యొక్క ఆజ్ఞానుసారమై సొలొమోను పాపమును బట్టి 10 గోత్రాలు సొలొమోను కుమారుని యొక్క నాయకత్వంలో నుండి తీసివేయబడి యెరోబాముకు అప్పగింపబడటం మనం చూస్తాం. యెరోబాము ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలిస్తున్నాడు, 10 గోత్రాలను, మిగిలిన 2 గోత్రాలను రెహబాము సొలొమోను కుమారుడు దావీదు సంతానములో నుండి వచ్చినవాడు పరిపాలిస్తూ ఉన్నాడు. ఈ యొక్క దక్షిణ ప్రాంతంలో యెరూషలేములో దేవాలయంలో జరిగేటువంటి ఆరాధనలకు ఇశ్రాయేలు ప్రజలు ఉత్తరం నుంచి దక్షిణానికి తరలి వెళ్తున్నారనే ఉద్దేశం చేత వారు బహుశా దక్షిణ ప్రాంతాన్ని, యోధాని వారు ప్రేమిస్తారేమోనని చెప్పేసి ఇశ్రాయేలు ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి యెరోబాము అనేటువంటి రాజు అక్కడ కూడా దేవాలయాలను ఏర్పాటు చేస్తాడు. ప్రత్యేకంగా ఆ ఇశ్రాయేలు దేశానికి దక్షిణాన, అంటే బార్డర్లో, ఇశ్రాయేలుకు యోధాకు మధ్యలో బార్డర్లో, అంటే అప్పట్లో 2గా విభజింపబడింది. ఆ బార్డర్లో బేతేలు దగ్గర ఒక బంగారపు దూడ విగ్రహాన్ని చేయించి అక్కడ ఆరాధన ఏర్పాటు చేస్తాడు. ఉత్తరాన కర్మేలు పర్వతం దగ్గరలో దాను అనేటువంటి గోత్రం ఉన్నటువంటి ఆ ప్రాంతంలో మరొక బంగారు దూడను ఏర్పాటు చేస్తాడు. దాను అనేది ఫిలిప్పుదైన కైసరయకు దాదాపుగా 50 మైళ్ళ దూరంలో ఉంటుంది, ఆ దగ్గరలోనే ఉంటుంది. ఆ ప్రాంతం అంతా కూడా ఆది నుండి కూడా విగ్రహారాధనకు, దేవుడు కాని దానిని ఆరాధించేదానికి ఆ ప్రాంతము కూడా ప్రసిద్ధిగాంచింది. ఆ తర్వాత గ్రీస్ దేశస్థులు పరిపాలించినప్పుడు పాన్ అనేటువంటి ఒక దేవతకు ఆ యొక్క బలిని అర్పించడానికి దేవాలయాన్ని ప్రత్యేకంగా ఆ ప్రాంతంలో కైసరయ ప్రాంతంలో, ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతంలో ప్రత్యేకంగా ఆ యొక్క హెర్మోను పర్వతము దగ్గరలో ఆ క్రింద భాగంలో ఏర్పాటు చేయబడింది, ఒక దేవాలయం ఏర్పాటు చేయబడింది.
యాక్చువల్గా మనం చూసినట్లయితే ఆ ప్రాంతాన్ని మనం గమనిస్తే హెర్మోను పర్వతానికి దగ్గరలో క్రింద ఒక గుహ ఉంటుంది. ఆ గుహలో ఒక ఓట ఉంటుంది. ఆ ఓటలో నుండి నీళ్లు ప్రవహించి వచ్చి అది ప్రాముఖ్యంగా యోర్దాను నది ఫామ్ అవ్వడానికి ప్రాముఖ్యమైనటువంటి కాంట్రిబ్యూటరీ నదిగా అది ఉంటున్నట్లుగా చరిత్ర చెబుతూ ఉంది. తర్వాత ఒక భూకంపాన్ని బట్టి కొంచెం అక్కడ మార్పులు చేర్పులు జరిగి వేరే ఆ గుహలో ఆరంభమైనది ఆ గుహ ద్వారం నుండి కాకుండా పక్క నుంచి బయటికి ఆ నీళ్లు ప్రవహించడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ అక్కడ ఆ గుహ దగ్గరే ప్రాముఖ్యంగా గ్రీసు దేశస్తులు వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు, అంటే రోమన్లు రాకముందు వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు ఈ యొక్క పాన్ అనేటువంటి వాళ్ళ యొక్క దేవునికి ఆరాధన చేయడానికి గాను అక్కడ ఆ యొక్క దేవాలయం కట్టారు. ఆ పాన్ అనేటువంటి వాడు సగం మనిషి సగము మేకలాగా ఉంటాడు. వాడిని ఆరాధన చేస్తే వాడు జీవానికి మూలమని, లేకపోతే ఫలదీకరింపజేసేవాడని, ఫలితాన్ని ఇచ్చేవాడని, గొప్ప సమృద్ధిని ఇచ్చేవాడని వారు నమ్మి అలాంటి ఆరాధన అక్కడ జరిపేవారు. రోమియోలు వచ్చిన తర్వాత ప్రత్యేకంగా దేవాలయాన్ని కట్టాడు. ఎవరికి కట్టాడు అంటే, నేనే దేవుణ్ణి, నేను దైవ కుమారుణ్ణి, దైవాంశ సంభూతుణ్ణి అని చెప్పుకున్నటువంటి ఔగుస్తు అనేటువంటి ఆ చక్రవర్తికి ఆయన గట్టి ఈయన దేవుడు అని ఆయన ఆరాధించారు. నేను దైవ కుమారుణ్ణి, నేను దేవుణ్ణి, దైవాంశ సంభూతుణ్ణి, దేవునికి మధ్యవర్తిని, నేను రకరకాలుగా తన గురించి తాను చెప్పుకునేవాడు. అందుకే ఆగస్టస్ అంటే గొప్పవాడిని అని తాను గొప్పగా చేసుకున్నట్లుగా, దైవాంశ సంభూతునిగా చేసుకున్నట్లుగా మనకు చరిత్ర చూపిస్తూ ఉంది. కాబట్టి అటువంటి ప్రాంతానికి, నేను దేవుణ్ణి అని చెప్పుకున్నటువంటి ఔగుస్తుకు సంబంధించినటువంటి దేవాలయం కట్టబడినటువంటి ప్రాంతానికి, భయంకరమైనటువంటి విగ్రహారాధనకు నిలవాలమైనటువంటి ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నారు, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనుష్య కుమారుడు అనే మాట యేసుక్రీస్తు వారు తనకు తాను ఆపాదించుకొని తాను పిలుచుకున్నటువంటి, తనకు చాలా ఇష్టమైనటువంటి మాట అని మనం చూడవచ్చు. ఎందుకంటే సువార్తల్లో మనం చూస్తుంటే యేసుక్రీస్తు వారు చాలాసార్లు తాను మనుష్య కుమారుడని సంబోధించుకున్నట్లుగా మనం చూస్తాం. సహజంగా మనుష్య కుమారుడు అంటే మనుషుల వలన పుట్టినవాడు అనే అర్థం వస్తుంది. కానీ యేసుక్రీస్తు వారు ఆ మాట ఉపయోగించడానికి కారణం ఏంటి, దానిలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటి అని దేవుని యొక్క దాసులు, బైబిల్ పండితులు అనేక మంది ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనకు అర్థమయ్యే మాట ఏమిటంటే, మనుష్య కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని ప్రాముఖ్యంగా తెలియజేసేటువంటి ఒక టైటిల్ అని మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు వారు దైవ కుమారుడని, యేసుక్రీస్తు వారు దేవుడని, యేసుక్రీస్తు వారు దైవమని తెలియజేసేది మనుష్య కుమారుడు అనేటువంటి మాట అని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఆయన దేవుడు మాత్రమే కాదు, ఆయన 100% గాడ్ అండ్ 100% మ్యాన్, మానవుడు అనే విషయం కూడా తెలియజేస్తూ ఉంది. మనుష్య కుమారుడు అనే మాట ఈ రెండిటిని కూడా తెలియజేస్తుందని, అది థియాలజీలో హైపోస్టాటిక్ యూనియన్ అంటారు. ఆయనలోనే రెండు స్వభావాలు, 2 నేచర్స్ ఉన్నాయి. ఒకటి 100% గాడ్, 100% మ్యాన్ అనేది తెలియజేస్తుంది. ఎలా తెలుస్తుందండి మనకంటే, దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనంలో దానియేలు భక్తుడు ఒక దర్శనాన్ని చూస్తాడు. ఆ దర్శనములో ఆయన చూస్తూ ఉండగా ఆకాశ మేఘారూఢుడై అనే మాట మనం చూస్తాం. ఆకాశ మేఘారూఢుడై అనే మాట యేసుక్రీస్తు వారు తనకు తాను చెప్పుకుంటారు. మార్కు సువార్త 14వ అధ్యాయము 62వ వచనములో యేసుక్రీస్తు వారు ఆకాశ మేఘారూఢుడై అనేటువంటి మేఘారూఢుడై అనే మాట మనకు అక్కడ కనబడుతుంది. తను రెండవ రాకడలో ఎలా రాబోతున్నాడు అని చెప్పుకోవడం. దానియేలు భక్తుడు దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనంలో చూస్తున్న దర్శనములో ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి, సహజంగా మనుష్య కుమారుడు అంటే మనుషులకు పుట్టినవాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ అలాంటి వాడు ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి, ఏన్షియంట్ ఆఫ్ డేస్ అంటారు. ఎందుకంటే మహావృద్ధుడు అంటే ముసలైపోయాడని కాదు దాని అర్థం. ఆయన ఆది అంతము లేనివాడు, ఆదిలో ఉన్నవాడు, ఆది అయి ఉన్నవాడు అనే అర్థం వస్తుంది అన్నమాట. అది దేవునికి ఇవ్వబడినటువంటి ఒక బిరుదుగా మనం చూస్తాం ఆయన్ని. కాబట్టి ఈ మహావృద్ధుడగు వాని సన్నిధిలోనికి ఈయన ప్రవేశించాడంట.
ఆయన సముఖమునకు ఆయన తేబడ్డాడు అని చెబుతూ ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క మనుష్య కుమారుడని ఇక్కడ వచ్చినటువంటి వాడిని మనుష్య కుమారుడని ఒక పక్కన పిలుస్తూనే దేవుని యొక్క సన్నిధిలోనికి అతను తేబడ్డాడు అని చెబుతూ 14వ వచనంలోనికి వచ్చినప్పుడు సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయన కీయబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికి తొలగిపోదు, ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు అంటూ ఈ మనుష్య కుమారుని పోలిన వాని గురించి ఎంత గొప్ప రాజ్యమును, అంతము కాని రాజ్యమును, దేవుడే కలిగి ఉండే రాజ్యమును ఇక్కడ ఆయనకి ఇవ్వబడినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈయన దైవమై ఉన్నాడు అన్న విషయాన్ని ఈ మనుష్య కుమారుని గురించి మనకు చాలా స్పష్టంగా దానియేలు భక్తుడి ప్రవచనం ద్వారా, ఆయన యొక్క కళ ద్వారా మనం చూస్తాం. ఈ మనుష్య కుమారుడు అనేటువంటి టైటిల్ని బట్టి మనం అర్థం చేసుకునేది ఏమిటంటే, యూదులు కూడా దీన్ని అర్థం చేసుకున్నారు. మెస్సియా వచ్చినప్పుడు ఆయన మనుష్య కుమారుడు అనే మాట ఆయనకి ఎలాగ ఆపాదించబడుతుందంటే, ఆయన దైవాంశ సంభూతుడిగా వస్తాడు ఈ లోకానికి అన్న విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకుంటారు. యేసుక్రీస్తు వారు తాను మనుష్య కుమారుడని చెప్పుకున్నప్పుడు, నేను మనుష్యునిగా పుట్టాను కానీ నా యొక్క మూలము దైవ మూలము అని, హ్యావ్ ద సబ్స్టెన్స్ ఆఫ్ గాడ్ అని అపోస్తలుడైన పౌలు రాసినట్లుగా సబ్స్టెన్స్ ఆఫ్ గాడ్ అనేది చెప్పకనే యేసుక్రీస్తు వారు తన గురించి తాను చెప్పుకుంటున్నట్లుగా, ప్రకటించుకుంటున్నట్లుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి మనుష్య కుమారుడు అని తాను ఎప్పుడు పిలుచుకుంటూ ఉండేవారు. దైవము, మానవుడు, 100% గాడ్, 100% మ్యాన్. మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారు అని శిష్యులను అడిగినప్పుడు వారు అన్నారు, కొంతమంది బాప్తిస్మం ఇచ్చి యోహాను అనుకుంటున్నారండి మిమ్మల్ని అన్నారు. ఎందుకంటే పరిసయ్యులు ఒక అబద్ధ బోధ బోధించేవారు. ఆ అబద్ధ బోధ ఏంటయ్యా అంటే, ఈ ప్రవక్తలు మరలా తిరిగి జన్మిస్తారు అనేటువంటి బోధ బోధిస్తూ ఉండేవారు. వాళ్ళు బోధించేటువంటి బోధ ప్రవక్తలు మళ్ళీ పుడతారు అని చెప్తూ ఉంటారు. కాబట్టి బాప్తిస్మం ఇచ్చి యోహాను అని నిన్ను అనుకుంటున్నారు. హేరోదు కూడా అనుకుంటాడు కదా, యేసు ప్రభు వారిని చూసి, నేను చంపేసిన యోహానే మళ్ళీ వచ్చాడు అనుకుంటారు. ఎందుకు అనుకుంటున్నారంటే, యోహాను చేసిన బోధలు లాంటి బోధలు ప్రభువు చేస్తూ ఉన్నారు. యోహాను జీవించిన జీవన శైలిని ఆయన జీవిస్తూ ఉన్నాడు. బహుశా యోహానే ఆయనలాగా కరాఖండిగా బోధిస్తూ ఉన్నాడు. ఇదిగో గొడ్డలి చెట్ల వేరున పెట్టబడి ఉన్నదని ఎలాగ బోధించాడో, రిపెంట్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ నియర్, దేవుని యొక్క రాజ్యము సమీపించి ఉన్నది, అందుకే అందరూ మారు మనసు పొందండి అని యోహాను బోధించినట్టే ప్రభు వారు బోధిస్తూ ఉన్నారు. కాబట్టి బహుశా యోహానే వచ్చాడేమో అని కొంతమంది అనుకుంటున్నారు. కొంతమంది ఏలియా వచ్చాడు అనుకుంటున్నారు. ఎందుకు? ఏలియా చేస్తున్నటువంటి అనేకమైన అద్భుతాలు, గొప్ప అద్భుతాలు చేసిన దైవభక్తుడు ఏలియా భక్తుడు. కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా అనేకమైన అద్భుతాలు చేశారు. కాబట్టి బహుశా ఏలియా వచ్చాడేమో అని అనుకుంటున్నారు కొంతమంది ఇర్మియా వచ్చాడేమో మళ్ళీ అని అనుకుంటా ఉన్నారు. ఎందుకు అనుకుంటున్నారు? ఇర్మియా తన దేశం గురించి ఏడ్చినటువంటి ప్రవక్త, విలాప ప్రవక్త అని పేరు ఉంటుంది. యేసుక్రీస్తు వారు కూడా ఆయన తన ప్రజల పట్ల భారము కలిగిన వాడిగా, పేదవారితో తిరిగిన వాడిగా, ఆయన దుఃఖముఖుడై ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. మనుషులను చూసినప్పుడు, వారి బాధను చూసినప్పుడు అది ఆయన అనుభవించేవానిగా ఉన్నాడు. కాబట్టి అలాంటి ప్రవక్తగా ఉన్నాడు. కాబట్టి ప్రాముఖ్యంగా మనం చూస్తాం యేసుక్రీస్తు వారు, అంటే ఇప్పటికి ఈ సమయానికి అది జరిగి ఉండలేదు కానీ తర్వాత మనం చూస్తాం యేసుక్రీస్తు వారు యెరూషలేమును చూసి కన్నీరు గార్చినట్లుగా మనం చూస్తాం. లేకపోతే లాజరుని చూసి కన్నీరు గార్చినట్లుగా మనం చూస్తాం. ఏదేమైనా ఆయన పరిచర్య ఎలా ఉంది, ఇర్మియా పరిచర్య ఎలా ఉంటుంది. అందుకే చాలామంది అనుకున్నారు ఇర్మియా వచ్చాడు అనుకున్నారు. ఈ విధంగా యేసుక్రీస్తు వారి గురించి రకరకాల భావనలు కలిగి ఉన్నారు. ఈ లోకంలో కూడా, ఈ రోజుల్లో కూడా యేసుక్రీస్తు వారి గురించి అనేకమైన భావనలు మనకు కనబడతాయి. కొంతమంది ఆయన మంచివాడు కాదనేవారు, కొంతమంది ఆయన మంచివాడేనండి కాకపోతే దేవుడు కాదనేవారు, కొంతమంది ఆయన ఒక మంచి టీచర్ అనేవారు. మన జాతిపిత మహాత్మా గాంధీ యేసుక్రీస్తు వారు దేవుడు అని నేను నమ్మను కానీ ఆయన భూమి మీద బ్రతికిన టీచర్స్ అందరిలో కూడా మంచి టీచర్ అని చెప్పారు. అలాగే ఆయన టీచింగ్ చేసినటువంటి ఆ టీచింగ్స్ను కూడా ఆయన చాలా మటుకు ఫాలో అయ్యారు. చాలామంది అంటారు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించండి అని గాంధీ గారు చెప్పారంటారు. నిజంగా అది గాంధీ గారు చెప్పింది కాదు, అది యేసు ప్రభు చెప్పింది.
అలా కొన్ని ఉన్నాయి. వీళ్ళు చెప్పిన గాంధీ గారు చెప్పారని ఆయన పుస్తకంలో రాసుకున్నవా కానివ్వండి, వాటిని చూసి గాంధీ గారు చెప్పారంటారు. ఇది మాత్రం యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట. ఆయన అలా ఫాలో అయ్యేవారు. కానీ యేసుక్రీస్తు వారు దైవం అని ఆయన నమ్మలేదు, నమ్మటానికి ఇష్టపడలేదు. ఆయన మంచి బోధకుడు అన్నారు. అలాగా అనేక మంది అనేక రకాల అభిప్రాయాలు యేసుక్రీస్తు వారి గురించి కలిగి ఉన్నారు. కొందరు బాప్తిస్మ ఇచ్చే యోహాన్ అంటున్నారు, కొందరు ఏలియా అంటున్నారు, కొందరు ఇర్మియా అంటున్నారు, లేక ప్రవక్తల్లో ఒకడు అని చెప్తున్నారు. ఎందుకంటే ఈయన ప్రవచనాలు చెప్పేవారు, ఈయన ఒక ప్రవక్తగా జీవించారు కాబట్టి ప్రవక్తల్లో ఒకడన్నారు. కానీ హీఈస్ మోర్ దెన్ ఎ ప్రాఫెట్. ఆయన ఒక ప్రవక్త కంటే గొప్పవాడు. ఆయన ప్రవక్త కేవలం ఒక ప్రవక్తే కాదు, కేవలం ఒక బోధకుడే కాదు, కేవలం ఒక స్నేహితుడే కాదు, ఆయన దైవమై ఉన్నాడు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇలాగ జనాలు అనుకుంటున్నారు ప్రభు అని అంటే, యేసుక్రీస్తు వారు దానికి సమాధానంగా మళ్ళీ అడుగుతున్నారు. వాళ్ళు ఏదన్నా అనుకోనివ్వండి, మీరైతే నేను ఎవడని చెప్పుకుంటున్నారు అని వారిని అడిగారు. మీరేమనుకుంటున్నారు? జనాలకు అది అర్థం కావచ్చు, అర్థం కాకపోవచ్చు, మనుషులకు అర్థం కావచ్చు, అర్థం కాకపోవచ్చు. మీరేమనుకుంటున్నారు, మీరు నా గురించి ఏమనుకుంటున్నారు అని యేసుక్రీస్తు వారు తన శిష్యులను అడిగినప్పుడు వెంటనే పేతురు ఉంటాడు కదా, వెంటనే ఫాస్ట్గా సమాధానం చెప్తా ఉంటాడు. కానీ ఇక్కడ మానవరీతిగా చెప్పలేదు. యేసు ప్రభు వారు శిలువ మరణం గురించి చెప్పేటప్పుడు ప్రభు అది నీకు దూరమగునుగా కానీ తొందరపడి సాతాను ప్రేరేపణతో చెప్పాడు. కానీ ఇక్కడ దేవుని ప్రేరేపణతో ఒక మాట, అద్భుతమైన మాట చెప్తున్నాడు. అదేమిటంటే, నీవు సజీవుడవగు దేవుని కుమారుడువైన క్రీస్తు అని చెప్పెను. నీవు సజీవుడవగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. ప్రపంచమంతా యేసుక్రీస్తు వారి గురించి ఏమనుకుంటుందో తర్వాత సంగతి. నీవేమనుకుంటున్నావు? వాట్ డూ యూ థింక్ హూ యువర్ గాడ్ ఇస్? వాట్ డూ యూ థింక్ హూ జీసస్ ఇస్? యేసుక్రీస్తు వారు ఏమి అని నీవనుకుంటున్నావు? అది చాలా ఇంపార్టెంట్. మన జీవితాల్లో యేసుక్రీస్తు వారి గురించి మనం ఏమనుకుంటున్నాము అనేది మనకు చాలా ప్రాముఖ్యమైన సంగతి అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. సీమోను పేతురు దేవుని ప్రత్యక్షత ద్వారా చెప్పిన మాట ఏమిటంటే, నీవు సజీవుడవకు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాడు. ఇక్కడ రెండు ప్రాముఖ్యమైనటువంటి భాగాలు ఉన్నాయి. ఒకటి సజీవుడవైన దేవుని కుమారుడివి, రెండవది క్రీస్తువి అని చెప్తా ఉన్నాడు. మొదటితో మనం చూద్దాం. సజీవుడవైన దేవుని కుమారుడువైన అనే మాటలో మనకు అర్థమయ్యేది ఏమిటంటే, మొదటగా దేవుడు సజీవుడు అనేది అర్థమవుతుంది, నిజమైనటువంటి వాడు అని అది అర్థమవుతుంది. దేవుడు సమస్త జీవమునకు మూలమైన వాడు అని మనకు అర్థమవుతుంది. దేవుడు ఆయన బ్రతికున్నవాడు అన్న మాట మనకు అర్థమవుతుంది. ఎందుకు అంటే, మరలా మనం కాంటెక్స్ట్లోకి, సందర్భంలోనికి, అది అడగబడిన ప్రాంతము అని ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మత్తయి భక్తి ద్వారా ప్రస్తావించాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలంటే, ఆయన నిలబడింది ఎక్కడ, ఆయన ఉన్నది ఎక్కడ, ఆయన ఎక్కడ ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. ఎక్కడైతే సజీవులు కాని వారు ఎవరున్నారో వారు దేవుళ్ళుగా ఆరాధించబడుతున్నటువంటి ఆ ప్రాంతంలోనికి వెళ్ళి, నేనెవరని మీరు అనుకుంటున్నారు, జనులు నేనెవరని అనుకుంటున్నారని ప్రభువారు అడుగుతున్నారు. ఉదాహరణకు ఔగుస్తునే తీసుకుందాం. ఆగస్టస్ చక్రవర్తిని తీసుకుంటే, ఆగస్టస్ నేను దేవుణ్ణి అన్నాడు, కానీ చచ్చిపోయాడు, వెళ్ళిపోయాడు, పాతిపెట్టబడ్డాడు, మళ్ళీ అతను మరలా తిరిగి రాలేదు. యేసుక్రీస్తు వారు కావాలని ఆయన ప్రాణం పెట్టారు, 3వ రోజున ఆయన తిరిగి లేచారు. మన పాప పరిహారార్థమై ఆయన ప్రాణం పెట్టారు. ఆయన ప్రాణం పెట్టడానికి, ప్రాణం తీసుకోవడానికి, మరలా తిరిగి దాన్ని తీసుకోవడానికి అధికారం ఆయనకుంది. అలాంటి అధికారము ఎవరికీ లేదు. ఔగుస్తుకు లేదు, లేకపోతే వాళ్ళు గ్రీకు వారు ఆరాధించినటువంటి పాన్ దేవునికి లేదు. కానీ యేసుక్రీస్తు వారికి ఉంది. ఆయన ఎందుకంటే ఆయన సమస్త జీవమునకు మూలమై ఉన్నవాడు, ఆయన జీవము కలిగినటువంటి దేవుడు కాబట్టి. ప్రియులారా, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవు అన్నమాట అంటా ఉన్నాడు. సజీవుడగు, నిజమైనటువంటి, బ్రతికున్నటువంటి, నిజమైనటువంటి దేవుని కుమారుడవు అన్నమాట అంటా ఉన్నాడు. దేవుని కుమారుడు అనే మాట ఇక్కడ ఒకటి మనుష్య కుమారుడు గురించి మనం ధ్యానం చేశాం. రెండవది దేవుని కుమారుడు అనేటువంటి మాట కూడా ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు వారి యొక్క మానవత్వాన్ని ప్రాముఖ్యంగా సూచిస్తూ ఉంది. మనుష్య కుమారుడు అనేది యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని సూచిస్తుంది. రెండవదిగా మనుష్య కుమారుని అనే మాట యేసుక్రీస్తు వారి యొక్క మానవత్వాన్ని సూచిస్తుందని చెప్పాను. 100% గాడ్, 100% మ్యాన్ అనేది. రెండవది ఇక్కడ దైవ కుమారుడు అనేటువంటి మాట ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు వారి యొక్క మానవత్వాన్ని సూచిస్తుంది. ఆ తర్వాత యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని కూడా అది సూచిస్తుందని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకు అంటే, ఆయన మనుష్యునిగా ఈ లోకంలో పుట్టాడు, కానీ దైవ కుమారుడు అని పిలువబడతా ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఆయన పైనుండి దిగి వచ్చినటువంటి మనుష్యుడు, నీవు మనుష్యుడవు అని ఆ మాటలో మనకు అర్థమవుతా ఉంది.
కానీ నీ ఆరిజిన్ ఎక్కడుంది? పైన ఉంది. నీవు ఇహలోకరీతిగా పుట్టినవాడవు కాదు. నీవు మనుష్యులు కల్పితముగా అనేకమైనటువంటి కల్పిత కథల్లో నుంచి వచ్చినటువంటి ప్యాన్ దేవుడువు కాదు. లేకపోతే ఒక మనిషి ఒక చక్రవర్తిగా అయిన తర్వాత నేను దేవుణ్ణి అని చెప్పుకొని నిజమైన దేవుడు కాకుండానే దేవుడు అని చెప్పుకున్నటువంటి ఈ లోకములో లోకానుసారముగా వచ్చినటువంటి ఆగస్టస్ లాంటి వాడు కాదు. నీవు సజీవుడవైన దేవుని కుమారుడవు. నీవు పైనుండి వచ్చినటువంటి మానవుడవు. మనిషి కుమారుడు ఆయన దైవమై ఉన్నటువంటి వాడు, మనిషిగా ఉన్నవాడు, దైవముగా ఉన్నవాడు. ఈ రెండు మనకు కనబడుతుంది. ఇక్కడ కూడా ఆయన దైవమై ఉన్నవాడు మనిషిగా ఈ లోకానికి వచ్చాడు అన్నది మనకు కనబడుతుంది. నీవు సజీవుడవగు దేవుని కుమారుడవు అన్నమాట మనం చూస్తాం. హూ డు యూ థింక్ జీసస్ ఈజ్? యేసుక్రీస్తు వారు ఎవరు? ఈ రోజున ఇది ఎందుకు మనకు ప్రాముఖ్యమైందంటే చాలాసార్లు మనము యేసుక్రీస్తు వారే మన జీవమునకు మూలం అన్న విషయాన్ని మర్చిపోతాం. యేసుక్రీస్తు వారే మన ఆశీర్వాదమునకు మూలం అనేది మనం మర్చిపోతాం. యేసుక్రీస్తు వారే మన ఫలభరితమైన జీవితానికి మూలం అన్నది మనం మర్చిపోతాం. చాలామంది యేసుక్రీస్తు వారిని వెంబడిస్తూ కూడా చూడండి, ఇల్లు కట్టుకునేటప్పుడు అందరూ చేస్తున్నటువంటి ఆచారాలే చేసేస్తూ ఉంటారు. అందరూ నవధాన్యాలు వేస్తున్నారని ఆ పునాదుల్లో మనం కూడా నవధాన్యాలు వేస్తాం, పాలు పొంగిస్తూ ఉంటాం, లేకపోతే రకరకాలైనటువంటి చేస్తాం. ఎందుకు అంటే ఆశీర్వాదం ఉండాలి, ఆశీర్వాదం ఉండాలి, ఆశీర్వాదం ఉండాలి. నిన్ను ఆశీర్వాదించేది ఎవడు? నిన్ను ఆశీర్వాదించేది సజీవుడైనటువంటి దేవుడు. నీకు జీవం ఇచ్చేది సజీవుడైనటువంటి దేవుడు. జీవమునకు మూలమైన వాడు, జీవదాత అయినటువంటి వాడు. ఆయనే నీకు జీవమునిచ్చేది, ఆయనే నిన్ను ఆశీర్వాదించేది, ఆయనే నీకు స్వస్థతనిచ్చేది, ఆయనే నీకు నిత్య జీవమును ప్రసాదించేది. ఈ లోకములోనైనా పరలోకములోనైనా ఆయన జీవమునిచ్చేది ఆయనే అన్న సంగతి మనం చాలాసార్లు మర్చిపోయి తిరుగుతూ ఉంటాం. కేవలం ఆచారాల విషయంలోనే కాదు, మన జీవితంలో ఏదైనా సాధించాలి, ఏదైనా చేయాలనుకున్నప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టి మనంతట మనం మార్గాలు వెతుక్కుంటున్నప్పుడు, దేవుణ్ణి విడిచిపెట్టి నీతిని వెతికినప్పుడు, దేవుణ్ణి విడిచిపెట్టి రక్షణ వెతికినప్పుడు, దేవుణ్ణి విడిచిపెట్టి భక్తిని వెతికినప్పుడు, దేవుణ్ణి విడిచిపెట్టి ఆశీర్వాదాన్ని వెతికినప్పుడు, దేవుణ్ణి విడిచిపెట్టి పరలోకాన్ని వెతికినప్పుడు అది నిష్ప్రయోజనమైనదన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారు కేవలం ఒక మనిషి కాదు. యేసుక్రీస్తు వారు కేవలం ఒక ప్రవక్త కాదు. యేసుక్రీస్తు వారు కేవలం ఒక మంచి బోధలు చేసి ఆ బోధల నిమిత్తమే చచ్చిపోయినటువంటి ఒక బోధకుడు కాదు. ఆయన సజీవుడైన దేవుని కుమారుడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దైవ అంశ సంభూతుడై ఉన్నాడు, దైవ అంశ కలిగినటువంటి వాడై ఉన్నాడు. హీ ఈజ్ ద సేమ్ సబ్స్టెన్స్ యాజ్ గాడ్ అన్నమాట అపోస్తలుడైన పౌలు అంటాడు. ఆయన దేవుని యొక్క అంశను కలిగినటువంటి వాడై ఉన్నాడు. ఆయన ఈ లోకానికి నరునిగా దిగొచ్చేశాడు. యోహాను భక్తుడు అంటాడు కదా, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆదియందు వాక్యము ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఆయన లేకుండా ఏదీ కలగలేదు. మనం చూస్తున్నవి చూడనివి అన్నీ కూడా ఆయనే కలుగు చేశాడు. తర్వాత వచనాల్లో మనం చూస్తాం. 14వ వచనంలోకి వచ్చినప్పుడు ఆయన శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడై మన మధ్య నివసించెను అన్నమాట మనం చూస్తాం. మనం ఆయన చూచితిమి, ఆయన తాకితిమి అని ఆయన అంటాడు. ప్రియులారా, ఆయన శరీరధారిగా ఈ లోకానికి, సశరీరునిగా ఈ లోకానికి వచ్చేసాడు. ఎందుకంటే మన కోసం శరీరంలో ఆయన పాప శిక్షను అనుభవించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన సజీవుడైనటువంటి దేవుని కుమారుడు, నిన్ను నన్ను జీవింపజేసేవాడు, నిత్య జీవాన్ని ప్రసాదించేవాడు. ఆయన సజీవుడైన దేవుని కుమారుడు. 2వ మాట అంటాడు, నీవు క్రీస్తువే అంటాడు. క్రీస్తు అంటే అభిషక్తుడు అని అర్థం. క్రైస్ట్ అభిషక్తుడు, ఒక ప్రత్యేకమైన పని నిమిత్తమై అభిషేకింపబడిన వాడు. దేని నిమిత్తమై? మనకు రక్షణార్థమై, మనకు రక్షకుడిగా ఉండడానికి, మన కొరకు సిలువలో ప్రాణం పెట్టడానికి, మన కొరకు బలైపోవడానికి దేవుని గొర్రెపిల్లగా అభిషేకింపబడ్డాడు. పాత నిబంధన గ్రంథంలో బలి చేయడానికి దేవుని యొక్క గొర్రెపిల్లను అభిషేకించేవారు. అలా అభిషేకించబడిన వాడు ఆయన. మన కోసము ప్రాణం పెట్టడానికి క్రీస్తుగా ఆయన అభిషేకింపబడ్డాడు. క్రైస్ట్ ఆయన అభిషక్తుడు, దైవ అభిషక్తుడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మనలను రక్షించేవాడు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారు ఎవరైనా మనం నమ్ముతామో అది మన జీవితాలను నిర్దేశిస్తుంది, మన గమనాన్ని నిర్దేశిస్తుంది, మన ఆలోచనలను, మన ఆశలను, మన యొక్క జీవన శైలిని నిర్దేశిస్తుంది అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి.
చాలాసార్లు యేసుప్రభు దేవుడండని సింపుల్గా మనం అనేస్తాం, కానీ మన జీవితాల్లో ఆ విశ్వాసం క్రియాశీలము కాకుండా పోతుంది అన్న విషయాన్ని మనం గమనించుకోవాలి. నిజంగా ఆయన దేవుడని మనం నమ్ముతున్నామా? నిజంగా ఆయన దైవ కుమారుడని నమ్ముతున్నామా? 100% గాడ్ అయి ఉన్నవాడు 100% మ్యాన్గా ఈ లోకానికి వచ్చాడు. ఆయన 100% మ్యాన్గా నా శ్రమలను అనుభవించాడు, నా శోధనలు అనుభవించాడు. ఆయనకు నీ గురించి నా గురించి సంపూర్ణముగా తెలిసిన వాడు, నీ శోధన నీ బలహీనత ఎరిగిన వాడుగా మానవునికి ఈ లోకానికి వచ్చి నీ పాపాన్ని నా పాపాన్ని ఆయన శిలువలో తన భుజాల మీద పోశాడు. దైవ కుమారుడు, ఆయన మనుష్య కుమారుడు, ఆయన దైవత్వము మానవత్వం మనకు ఆ రెండు కూడా చూపిస్తున్నాయన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మాట పేతురు అనగానే యేసుక్రీస్తు వారు అంటారు, అందుకు యేసు సీమోను బర్యోనా, అంటే యోనా కుమారుడు అయిన సీమోను అని అర్థం. ఆయన ఒరిజినల్ పేరు అది. నీవు ధన్యుడు అన్నాడు. ఎందుకు? పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిస్తేనే కానీ నరులు నీకు బయలుపరచలేదు అని యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు. ఇది ఒక ప్రత్యక్షత. నిజంగా మన జీవితాల్లో ఈ ప్రత్యక్షత అనేది చాలా ప్రాముఖ్యమైందండి. హెడ్ నాలెడ్జ్ కాదు, ఏదో మనం ఎవరో చెప్పారని వినడం కాదు. చాలాసార్లు మనము యేసు ప్రభు గురించి మన పేరెంట్స్ చెప్పారనో, ఒక పాస్టర్ గారు చెప్పారనో, లేకపోతే ఎక్కడో చదివామనో, బైబిల్లో చదువుకున్నామనో అని కాదు. దానికంటే మించింది ఏంటంటే దేవుని ప్రత్యక్షతను మన జీవితంలో మనం అనుభవించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని యొక్క ప్రత్యక్షత మన జీవితాల్లో మనం అనుభవించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అంటే ఆయన మనకు వచ్చి ప్రత్యక్షమే కనబడతాడని కాదు నేను అనేది. నేను చెప్పే మాట ఏంటంటే సువార్త మనకు ప్రకటింపబడినప్పుడు ఆ ప్రత్యక్షత అనేది మన జీవితాల్లో కలిగినప్పుడే, ఆ ఎన్కౌంటర్ అనేది దేవునితో కలిగినప్పుడే ఆ నిజమైనటువంటి విశ్వాసం మనలో ప్రారంభమవుతూ ఉంటుంది. ఆ కన్విక్షన్ మనలో వస్తూ ఉంటుంది. ఈయన కన్విక్షన్తో చెప్పాడనమాట, గొప్ప విశ్వాసంతో చెప్తున్నాడు. పేతురు ఏమాత్రం అనుమానం సందేహం లేకుండా చెప్తా ఉన్నాడు, నీవు సజీవుడైన దేవుని కుమారుడు క్రీస్తువి అని చెప్తా ఉన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్న మాట, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిస్తేనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. ఎవరో చెప్తే నువ్వు నేర్చుకున్న విషయం కాదు, ఇది నా తండ్రి నీకు బయలుపరిచాడు. అప్పుడు ప్రభు అంటారు, నీవు పేతురువు అంటారు. పేతురు అనే మాట, పెట్రోస్ అనే మాట, దానికి అర్థం ఏంటంటే బండ అని అర్థం. పేతురు అంటే రాయి, బండ అని అర్థం. ప్రాముఖ్యంగా రాయి అని అర్థం, ఒక రాయి. గ్రీక్ భాషలో చిన్న తేడా ఉంటుంది. పెట్రోస్ అనే మాట ఒకటి ఉంది. ఆయన అంటారు, నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అనే మాట. గ్రీక్ భాషలో పెట్రోస్ అని ఆయన పిలిచారు, లేదా పెట్రస్ అని కూడా అనొచ్చు. పెట్రా అనే మాట కూడా ఉంటుంది. రెండోసారి వాడబడిన మాట ఈ బండ మీద అనే దగ్గర పెట్రా అనే పదాన్ని వాడారు. ఆయనకు పేరు పెట్టినప్పుడు పెట్రస్ లేదా పెట్రోస్ అనే పదాన్ని వాడారు. సింపుల్గా మనం అర్థం చేసుకోవాలంటే పెట్రా అనేది ఒక పెద్ద చదునుగా ఉండేటువంటి పెద్ద బండరాయి. పెట్రోస్ అనేది అందులోంచి వచ్చినటువంటి ఒక చిన్న బండ, రాయి అని కూడా అనవచ్చు. కంపారిజన్ చేసుకోవాలంటే పెద్ద బండలో నుంచి వచ్చిన చిన్న బండ, చిన్న రాయి అని మనం అనుకోవచ్చు. కొంతమంది భక్తులు ఏమంటారంటే పేతురును నీవు రాయి అని యేసుక్రీస్తు వారు పిలిచారు. అంటే ప్రభువు కట్టబోయేటువంటి సంఘానికి ఒక మూలరాయిలాగా, లేకపోతే మూలరాయి అని చెప్పుకోలేం, కానీ ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక్క వ్యక్తిగా పేతురు ఉంటాడు అని బైబిల్ పండితుల యొక్క ఆలోచన. ఎందుకంటే ఆ రకముగా ఆలోచించే చాలామంది బైబిల్ పండితులు ఏమంటారంటే పేతురు మీద కాదు, పేతురు పునాది కాదు, పునాది దేవుడే, ఆ పేతురు చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తాడంటారు. మరి కొంతమంది బైబిల్ పండితులు ఏమంటారంటే వాస్తవానికి యేసు ప్రభు వారు మాట్లాడింది అరమేయిక్ భాష కాబట్టి అరమేయిక్ భాషలో ఈ రెండు పదాలకు పెట్రోస్కి తర్వాత పెట్రాకి రెండింటికి కూడా తేడా ఏమీ లేదు. కాబట్టి అది యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారంటే పేతురును ప్రాముఖ్యంగా వాడుకొని సంఘాన్ని కడతాడు ప్రభువారు అన్నమాట ప్రభువారి యొక్క ఉద్దేశము అని చెప్తూ ఉంటారు. ఏదేమైనప్పటికీ పేతురు చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషించాడు సంఘపు యొక్క ప్రారంభానికి. ఆది అపోస్తులు పెంతెకొస్తు దినాన వారు ప్రార్థన చేస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు ఆ సంఘ ప్రారంభము, ఆయన ప్రసంగం చేయటం, 3,000 మంది రక్షణ పొందటం, బాప్తిసం తీసుకోవటం, 5,000 మందిగా 10,000 మందిగా అది అభివృద్ధి చెందటం, ప్రపంచమంతటా అది వ్యాపించటం, దీనికి ప్రాముఖ్యమైన నాయకునిగా పేతురు ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైన. ఆయన ప్రకటించిన ఒక్క సువార్తతో 3,000 మంది బాప్తిసం పొందారండి. ఒక విధంగా చెప్పాలంటే ప్రభువారు అన్నట్టుగా పాతాళలోకపు ద్వారములు
ఈ సంఘము ఎదుట నిలవనేరు అన్నట్టుగా పేతురుని వాడుకొని ప్రభు సంఘాన్ని కట్టారు. ఆ సంఘం ఎంత బలమైందంటే పాతాళలోకపు ద్వారాలను బద్దలు కొట్టేసి 3,000 మందిని ఒక్క వాక్య బోధనతోనే పరలోకానికి తీసుకొచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే నిలువనేరని ద్వారాలు అంటే ఎక్కడొస్తుంది? వార్ లాంగ్వేజ్ అది. అంటే ఒక పట్టణానికి ఒక ద్వారం ఉంది, అటువంటి పరిస్థితుల్లో ఎవరైనా వచ్చారు, శత్రువులు వచ్చారు, ఆ ద్వారాన్ని బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళగలిగితే వీళ్ళ యొక్క విజయం అన్నమాట. అంటే పాతాళ లోకానికి ఉన్న ద్వారాలు కూడా ఈ సంఘము ముందు నిలవబడవు. సంఘము నిజంగా దేవుని శక్తి చేత పనిచేస్తే పాతాళపు శక్తి, పాతాళ సంబంధమైనటువంటి సాతాను శక్తి, మరణపు శక్తి, పాపపు శక్తి ఇవన్నీ కూడా పనిచేయవు. సంఘానికి దేవుడు అంత శక్తిని అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. పాతాళలోకపు ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నీతో చెప్పుచున్నాను అని చెబుతూ పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను అన్నారు. తాళపు చెవులు అధికారానికి సూచన. మనం ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ఎవరికిస్తాం తాళపు చెవి? కొంతమందికి ముందుగా అది తాళపు చెవిస్తాం. అందులో ఒక 5-6 పనులు ఉన్నారనుకోండి, బాగా ధనవంతుని ఇంట్లో ఒకడికేమో ముందుగా అది తెస్తారు. ఇంకా ప్రాముఖ్యమైన వాడికి, ఇంకా నమ్మకమైన వాడికి వారి బెడ్రూమ్ తాళం కూడా ఇవ్వచ్చు. ఇంకా ప్రాముఖ్యమైన వాళ్ళు ఎవరన్నా ఉన్నారనుకోండి, బీరువా తాళం కూడా ఇవ్వచ్చు. తాళపు చెవి అనేది అధికారానికి గుర్తు. పరలోకపు తాళపు చెవి నీకు ఇస్తున్నాను అని యేసుక్రీస్తు వారు పేతురుకు చెప్పారంటే పరలోకపు అధికారాన్ని నీకు ఇస్తున్నాను. నీవు భూలోకమందు దేన్ని బంధిస్తావో అది పరలోకంలో బంధించబడుతుంది, భూలోకమందు దేన్ని విప్పుతావో అది పరలోకంలో ఇప్పబడుతుందని పేతురుతో యేసుక్రీస్తు వారు చెప్పారు. పేతురు సంఘానికి ప్రతినిధిగా మనకు అక్కడ కనబడతా ఉన్నాడు. సంఘము పాతాళలోకపు ద్వారాలను బద్దలు కొట్టేది, సంఘము దేవుని అధికారాన్ని ఈ భూమి మీద జరిగించేది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సంఘానికి దేవుడు అంత గొప్ప శక్తిని అనుగ్రహించాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ మాట చెప్పి ప్రభువారు అంటారు వారితో, నేను క్రీస్తునని మీరు ఎవరితో చెప్పొద్దు అంటారు. అదేంటండి, ఎంత మాట అడిగి మళ్ళీ ఈ మాట అంటారేంటి? ప్రభువారు క్రీస్తు అని తెలిసి ఎందుకు చెప్పకూడదు అని అంటే దీన్నే మెస్సియానిక్ సీక్రెట్ అంటారు. చాలాసార్లు చెప్పాను ఇంతకు మునుపు. మెస్సియా రహస్యము. ఎందుకు అంటే 3.5 సంవత్సరాలు ప్రభు పరిచర్య చేయాలి. ఆయన మెస్సియా అన్న సంగతి అందరికీ వెంటనే తెలిసిపోకూడదు. తెలిసిపోతే ఏమైద్ది? నిజంగా ఆయన అనుకున్నటువంటి కార్యము జరగదన్నమాట. ఆయన 3.5 సంవత్సరాల తర్వాత చనిపోవాలి. ఆ తర్వాత ప్రపంచమంతా ఆయన మెస్సియా అనే సంగతి వారు తెలుసుకోవాలి. అందుకే కొంతమందికే దాన్ని ప్రత్యక్షపరిచి అందరి దగ్గర నుంచి దాన్ని దాచి ఉంచినట్లుగా మనం లేఖనాల్లో మనకు కనబడుతుంది. సువార్తల్లో చాలా సందర్భాల్లో నేను రక్షకుడినని మీరు చెప్పొద్దు అందరికీ, నేను ఈ కార్యం చేశానని అందరికి చెప్పబాకండి. ఎందుకంటే హీ డిడ్ నాట్ వాంట్ టు స్పీడ్ అప్ హిజ్ డెత్. ఆయన చనిపోవాల్సిన కాలాన్ని ముందే తెచ్చిపెట్టుకోవడానికి ఆయనకి ఇష్టం లేదు. ఆయన లేకపోతే హీ డిడ్ంట్ వాంట్ టు స్పీడ్ అప్ హిజ్ రెవల్యూషన్. ఆయన ప్రత్యక్షత, నేను మెస్సియానని ప్రత్యక్షత తగిన కాలానికంటే ముందే చెప్పడానికి ఆయన ఇష్టపడలేదు. అందుకే ఈ రహస్యం అందరికీ చెప్పొద్దని ప్రభువారు వార్నింగ్ ఇచ్చారు. ఎందుకంటే ప్రత్యక్షత లేకుండా రహస్యం తెలిసిందనుకోండి, దాన్ని నమ్మని వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే ముందుగానే ప్రభువుని చంపేయొచ్చు. ఆయన అనుకున్న కార్యం అనుకున్న సీక్వెన్స్లో జరగదు. ప్రియులారా, ప్రత్యక్షత అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఇక్కడ ఈ విషయాన్ని అందరికీ చెప్పొద్దని ప్రభు చెప్తారు. అయితే ఈరోజు ప్రశ్న ఏమిటంటే, నీవేమనుకుంటున్నావు నీ యేసు గురించి? యేసు ప్రభు వారు ఎవరని మీరు అనుకుంటున్నారు? దేవుడని మేము నమ్ముతామండి. మరి నమ్మినప్పుడు అది మన జీవితాల్లో కనిపించాలి. ఆయన సజీవుడు అని మనం నమ్మినప్పుడు, ఆయన జీవాధారమని మనం నమ్మినప్పుడు, ఆయన సమస్త జీవమునకు మూలమని నమ్మినప్పుడు, ఆయన నిత్య జీవాన్ని ఇచ్చేవాడని నమ్మినప్పుడు, ఆయన ద్వారా తప్ప ఆశీర్వాదం అనేది మన జీవితంలో రాదు అని మనం నమ్మినప్పుడు, ఎందుకు ఈ లోకం వెంట, లోక ఆచారాల వెంట, లోక పరిస్థితుల వెంట మనం పరుగులెత్తుతూ ఉంటాం? ఎందుకు మనము 100% ప్రభువు మీద మన విశ్వాసాన్ని పెట్టుకొని ఆయనపైనే ఆనుకొని ఉండలేని పరిస్థితుల్లో మనం ఉంటూ ఉంటాం. ప్రియులారా, ఆయన ఎవరు అనేది మనం ఏమని నమ్ముతామో అది మన జీవితాలను, మన గమ్యాన్ని నిర్దేశిస్తుందన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనను విడిచి తిరిగే క్రైస్తవులుగా మనం ఉంటున్నామా, లేకపోతే ఆయనను వెంబడించే వారముగా ఉంటున్నామా? ఎవరైనా యేసుక్రీస్తు వారు నమ్మని సహోదరులు ఈ మాటలు చూస్తూ ఉంటే దయచేసి గమనించండి. యేసుక్రీస్తు వారు నిజమైన సజీవుడైన దేవుని కుమారుడు, మానవునికి లోకానికి వచ్చాడు. నీ పాపం కోసం, నా పాపం కోసం సిలువలో బలియాగముగా
కుమారునిగా శరీరములో ఆయన మన పాపమును ఆ శిక్షను అనుభవించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు కనుక ఆయనను విశ్వసిస్తేనే రక్షణ, లేదంటే ఆ పాప శిక్ష అనుభవించక తప్పదు. కనుక ప్రియులారా, ఆయన గురించి మనం ఏం నమ్ముతున్నాం అనేది మన భవిష్యత్తును నిర్దేశిస్తుందని గమనించి ఆయన గురించిన సరైనటువంటి విశ్వాసాన్ని మనం కలిగి జీవిద్దాం. అటువంటి కృప దేవుడు మన జీవితాలను అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థనతో నేటి వాక్య ధ్యానాన్ని, ఆరాధన ముగించుకుందాం. సర్వోన్నతుడా, జీవాధిపతి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమందు మీ సన్నిధిలో చేరి మీ నామాన్ని ఆరాధించడానికి, మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. మీ వాక్యంలో మేము ధ్యానించినట్లుగా మా ప్రభువా, మేము నిజంగా నీవు సజీవుడు అయిన దేవుడు అని, నీ కుమారుడిగా ఈ లోకానికి, ప్రభువారు ఈ లోకానికి వచ్చారని, మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చాడని, పైనుండి మనిషిగా ఈ లోకానికి పుట్టాడని మేము జ్ఞాపకం చేసుకొని ఆయన ఎందుకు వచ్చారో గుర్తుంచుకొని అందును బట్టి మేము ఆయన యందు పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి జీవించడానికి సహాయం చేయండి. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. ప్రభు, ఎవరైనా ఏ అవసరతలు ఉన్నప్పటికీ వారి అవసరతలన్నీ మీరు తీర్చండి నాయన. అయా, విద్యార్థులు చదువుకుంటున్నారు, పరీక్షలు రాస్తున్నారు, వారి పరీక్షల్లో మీరు తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తా ఉన్నాం. మీ కృప, మీ దీవెన, ఆశీర్వాదం ప్రతి ఒక్కరిపై కుమ్మరించమని యేసు దివ్యనామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ సహవాసం సదాకాలం మనందరికి తోడై కాపాడును గాక. ఆమేన్.